హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అయితే చేపల పులుసు. ఈ సమ్మర్లో ఈ చికెన్లు మటన్లు తినడం కంటే ఇట్లా చేపల పులుసు చేసుకొని తినడం బెటర్. సో ఈ రెసిపీ అయితే నేను మా అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నా. ఫస్ట్ టైం చేసినప్పుడు ఫెయిల్ అయింది, కానీ సెకండ్ టైం నుంచి పర్ఫెక్ట్గా నేర్చిన. కొన్ని చేంజెస్ అయితే చేసి పర్ఫెక్ట్గా చేస్తున్నా. ఇంకా అప్పటి నుంచి ఎప్పుడు చేసినా ఎప్పుడు పర్ఫెక్ట్గా చేస్తా చేపల పులుసు. ఇంకా మెయిన్ పౌడర్ అయితే ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. దీనికోసం మనం జీలకర్ర, ధనియాలు, కొన్ని మెంతులు, కొంచెం ఎండుమిర్చి వేసి డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముందే చేప ముక్కలు కూడా. ఇంక ఇవన్నీ ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయాక పౌడర్ చేసి పెట్టుకోవాలి కొంచెం చల్లగా అయినాక. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ వేయించుకోవాలి కొంచెం కలర్ మారేంత వరకు. ఆనియన్స్ కట్ చేసి కూడా వేసుకోవచ్చు, నేనైతే పేస్ట్ చేసి వేస్తాను, అది మీ ఇష్టం. ఇంకా ఇది కూడా చల్లారిపోయింది, రెండు మిక్సీ చేసుకొని పెట్టుకున్నా. సపరేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది పౌడర్ చేసుకున్నాక ఇంకా ఆనియన్ అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నా. ఇంకా మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకున్న లైట్గా. కారం అయితే చూసేసుకోవాలి, ఎందుకంటే ముందే ఫిష్ అన్నీ నేను మ్యారినేట్ చేసి పెట్టినా కదా. అందులోనే ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, ఆయిల్ వేసి మంచిగా పెట్టేసిన దాన్ని. అందుకే కారం అయితే ఇక్కడ నేను ఎక్కువ వేయట్లేను. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఇక్కడ స్కిప్ చేసేస్తున్నాను. ఆనియన్ పేస్ట్ అయితే వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి దాన్ని పచ్చివాసన పోయేంత వరకు. అందులోనే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు అయితే వేసుకున్నా. టమాటో కూడా పేస్ట్ వేసుకోవచ్చు, లేదా ఇట్లా చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు. ఇంకా టమాటో ఫ్రై అయిపోయాక లైట్గా కారం వేసుకొని పైనుంచి ముందే చింతపండు నానబెట్టి అయితే రసం తీసి పెట్టుకున్నా. ఇంకా అదంతా ఫ్రై అవ్వగానే చింతపండు రసం అయితే వేసేసేయాలి, ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో. ఇంకా ఇది మంచిగా ఒక్క మరుగు రాగానే, కొంచెం మరగంగానే స్టార్ట్ చేయగానే మనము అందులో చేప ముక్కలు వేసేసుకోవాలి. ఎందుకంటే పులుసుతో పాటే ఉడికితే మనం లాస్ట్కి వేయొద్దు, దాంతోపాటే ఉడికితే ఆ చేప ముక్కలకి అనేది మంచిగా పులుసు కూడా పట్టుకొని టేస్ట్ మంచిగా ఉంటుంది. సో చేప ముక్కలు అయితే వేసేసిన. ఇంకొక 5 minutes అట్లా మూత పెట్టుకున్నామంటే చేప ముక్కలు వేసిన తర్వాత కదపకుండా మూత పెట్టేసుకుంటే చేపల పులుసు అయితే మంచి స్మెల్ వస్తుంది అప్పటికే బయటికి. ఇంకా అది మరిగినాక నేను కొంచెం ఉప్పు కారం చూసుకొని మళ్ళీ పైనుంచి వేసిన. ఇంకా లాస్ట్కి అయితే ఆ పౌడర్ ఉంది కదా, ఇదే చికెన్ మసాలా, మటన్ మసాలా ఎట్లనో ఫిష్కి అయితే ఇది మసాలా ఇంగ్రీడియంట్ ఇంపార్టెంట్. పైనుంచి అది కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మా హస్బెండ్కి సీ ఫుడ్ అయితే చాలా ఇష్టము, ఇంకా ఆయన కోసమే నేర్చుకున్నా. పెళ్ళైన కొత్తలో అయితే ఎప్పుడు చికెన్, ఎగ్గే చేసేదాన్ని. అసలు ఈ చేపల పులుసులు ఇవన్నీ రావు నాకు. తర్వాత ఇంకా ఈయన కోసమే నేర్చుకొని చేయడం స్టార్ట్ చేసిన. ఇంకెప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చేసినట్టు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కామెంట్ బాక్స్లో ఎట్లా వచ్చిందో కామెంట్ అయితే చేయండి నాకు. అండ్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా చేపల పులుసు మనం ఈరోజు చేసింది నెక్స్ట్ డే తింటేనే దాని టేస్ట్ ఇంకా బాగుంటుందంట. ఇంకా వేడి వేడి రైస్తో కూడా సర్వ్ చేయొద్దు దీన్ని, చల్లన్నంతో తింటేనే టేస్ట్ బాగుంటుందంట దీన్ని. సో మా అమ్మమ్మ చెప్పింది ఇట్లనే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.